సభ సమావేశానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, స్వాగతాలు తెలుపుకుంటూ ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమావేశం ఏర్పాటు చేశారంటే ఇది ఒక పక్క ఆనందంగా ఉంది, ఇంకో పక్క బాధగా ఉంది. ఎందుకురా అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు 99% పార్టీకి అంకిత భావంతో పనిచేసి పార్టీ గెలుపు కోసం, పార్టీ గెలవాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఇక్కడ ఎమ్మెల్యే కావాలా అనే పద్ధతిలో ఆయా గ్రామాల్లో కావచ్చు, ఆయా వాళ్ళ బూతుల్లో అహర్నిశలు కష్టపడి పనిచేసిన వ్యక్తులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే మన దురదృష్టవశాత్తు ఇప్పుడు మనకు నాయకత్వం లోపం ఆ లోపం ఏందో, ఎక్కడ జరిగిందో, అధిష్టాన లోపం జరిగిందా, ఎక్కడ జరిగిందా అనేది అర్థం కాని పరిస్థితుంది. ఇప్పుడు కార్యకర్తలకు ఏదైనా ఒక పోలీసు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఏదైనా పని పడినప్పుడు ఎవరి దగ్గరికి పోవాలా? ఇన్ఛార్జ్ అయినటువంటి సుబ్రహ్మణ్యం దగ్గరికి పోతే మీరు వాళ్ళ మనుషులు అంటారు, రాజు దగ్గరికి పోతే, జగన్మోహన్ రాజు దగ్గరికి పోతే మీరు వాళ్ళ మనుషులు అంటారు. మేము ఇద్దరికీ చెప్తున్నాం, అయ్యా దయచేసి మేము పార్టీ వ్యక్తులము, మేము పార్టీకి లాయల్గా ఉంటాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మేము ఒకరి వ్యక్తులు కాదు, మేము ఒక వ్యక్తులకు వంతపాడేవాళ్ళం కాదు, వ్యవస్థకు వంతపాడతాము, పార్టీకి వంతపాడతాము అని చెప్తే మమ్మల్ని నడి రోడ్లో వదిలేసే పరిస్థితి వచ్చింది.